సో గైజ్ ఈ పర్టికులర్ వినాయకుడి గురించి మాట్లాడుకుంటే కార్తికేయ అవతారం ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వినాయకుడికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఈ ధోతి దగ్గర నుంచి ఈ మెడలో ఉన్న కండు అవన్నీ కూడా ఒరిజినల్ రియల్ అనమాట. అండ్ ఇక్కడ చెవు మీద మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి కూడా ఏవైతే జ్యువెలరీ పెట్టారో అవి కూడా ఒరిజినల్. అండ్ ఇక్కడ మనం సింహాన్ని ఇంకా పికాక్ని యాడ్ చేయడం జరిగింది ఇందులో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సింహంకి పెట్టిన ఇది ఉంది కదా, ఇది కూడా ఒరిజినలే అనమాట. మీరు చూడొచ్చు ఈ మొత్తం ఒరిజినల్ ఉందన్నమాట. ఇక్కడ పీకాక్కి కూడా ఇక్కడ నెమిలీకలు ఒరిజినల్ పెట్టారు. సో ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఈ కండువా, ఈ ధోతి ఇవన్నీ కూడా రియల్ ఉన్నాయన్నమాట. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు ఒకసారి ఇలా చూడగానే ఇలా నాకు మాత్రం ఎంత ప్లెజెంట్గా అనిపించింది అంటే అంత ప్లెజెంట్గా అనిపించింది ఈ వినాయకుడి విగ్రహాన్ని చూడగానే. చూడండి కంప్లీట్ విగ్రహాన్ని చూపిస్తాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. అలా కార్తికేయ స్వామి రూపం ఇచ్చారు, ఆ అవతారాన్ని ఇచ్చారు ఈ వినాయకుడికి.